నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన సమాజం మరీ దారుణంగా తయారవుతుంది. ఒక 10 డేస్ అవుతుంది. మ్యారేజ్‌కి ఎళ్లారు ఒక కుటుంబం కడప. కడపలో 3 ఏళ్ల చిన్నారిని క్రైమ్ చేసి చంపేసాడయ్యా నా కొడుకు. సో, దాని గురించి ఎవరైనా సరే మాట్లాడతారు గదా! ఒక్క రీల్స్ అయినా గూడా వస్తదని ఆరోగ్యాన్ని చూస్తున్నాను. ఇప్పటికొచ్చి రాలే. సో, నేను కూడా పెట్టాలా? లేదా? అని వెయిటింగ్ చేశాను. సో, ఎవ్వడు పట్టించుకోలేదు. మీడియా పట్టించుకుంది. సో, ఆ వారమే. ఇంకెవ్వడికి అక్కర్లేదు. సో, ఆ చుట్టుపక్కలోళ్ళు పట్టించుకున్నారో లేదో తెలీదు. ఆ కుటుంబానికి న్యాయం జరిగిందో లేదో ఇంకా తెలీదు. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఆ కుటుంబానికి ఏం జరిగింది? సో, న్యాయం చేశారా లేదా? ఆడిని ఉరి తీశారా లేదా అని. సో, దాని గురించి ఎక్కడ న్యూస్ నాకు చూపించలేదు. రాలేదు కూడా సెర్చింగ్ చేస్తే. సో, అలా ఉంది సమాజం. సో, ఈ రోజుల్లో మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు ఆ బాధ. సో, అందుకే ప్రతి ఒక్కరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిన్న పాప అయినా సరే, పెద్ద అమ్మాయి అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకే చెప్తున్నాను. ఎందుకంటే సంఘటన జరిగాక మనం ఏం చేయలేం. ఆడిని ఊరదీసినంత మాత్రాన మళ్ళీ మనకి ఆ సంఘటన జరిగింది, మళ్ళీ మనకు తిరిగి రాదు. ఆ పాప మళ్ళీ తిరిగి వస్తదేంటి? తిరిగి రాదు. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? రానున్న రోజుల్లో చాలా దారుణంగా తయారవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మన కుటుంబం వాళ్ళనే నమ్మలేము. అలా తయారవుతుంది సమాజం. అర్థమైందా? సో, మీరేం చేస్తారంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలా. సో, సంఘటన జరగకంట ముందే చూసుకోండి. ఏదన్నా ఇదే కాదు, బోలెడు జరుగుతున్నాయి. సో, మన డేటా దెబ్బేయడం అండ్ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి ప్రెజెంటు. మన మనీ అకౌంట్లు యాక్ట్ చేయను. నేను ఇన్‌స్టాగ్రామ్ వాడినోళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్లు ప్రైవేట్‌లో పెట్టుకోండి. పెట్టుకోకపోతే మీ ఇష్టం.